What is the gospel life? Gospel life is practicing that wholesome teaching of Christ. యేసుక్రీస్తు వారు మనకి ప్రబోధించినటువంటి ఆ ప్రబోధం మొత్తాన్ని క్రోడీకరించుకొని జీవించాలి. దేన్ని వదిలిపెట్టడానికి వీల్లేదు. ఈరోజు సువార్తలో ఏం చేస్తున్నారు? అన్నీ దాచిపెట్టి, నువ్వు రా నీ కష్టాలు పోతాయి, నువ్వు రా నీ కన్నీళ్ళు పోతాయి, నువ్వు రా నీ కడుపులో గడ్డ పోతుంది, నువ్వు రా నీ కడుపులో బిడ్డ పడతాడు అని చెప్తున్నారు. ఈ గడ్డ బిడ్డ ప్రసంగాలు ఎక్కువైనాయి. డావత్తు తీసేస్తే గడబిడ్డ ప్రసంగాలు ఎక్కువైనాయి. సువార్త లేదు. సో మీరు ఏం చెప్పాలని ఏమని పెట్టుకోవాలంటే ప్రొక్లైమ్ అండ్ డిఫెండ్ అనకముందు మీరేం చేయాలి? ప్రాక్టీస్, ప్రొక్లైమ్ అండ్ డిఫెండ్ అని రాసుకోవాలి. దట్ షుడ్ బి యువర్ థీమ్. దట్ సపోజ్ టు బి యువర్ థీమ్. లేకపోతే సువార్తకు విలువ లేదు. ఆయన అందుకని అంటున్నాడు, మీరేం చేయాలి అంటే దానికి తగ్గట్టుగా ప్రవర్తించండి. సువార్తను ప్రకటించేవారు దాని వలన అనంటే దాని ప్రకారము మీరు జీవించాలని ప్రభువు నియమించి ఉన్నాడు. ఆయన ఇంకా ముందుకెళ్ళి ఫిలిప్పీ పత్రికలో ఆయన ఏం చెప్తున్నాడంటే, మీరు బెదరకుండా వారికి నాశనమును మీకు రక్షణయు కలుగునట్లు సూచన ఉన్నది అని చెప్పి ఆయన ఏం చెప్తున్నాడంటే మీరు పోరాటం చెయ్యాలి. ఎవరితో పోరాటం చేయాలి? దేర్ ఆర్ గాస్పల్ ఎనిమీస్. మీకు సువార్త ఏమిటో అర్థమైతే సువార్త శత్రువులు ఎవరో మీకు అర్థమవుతుంది. సువార్త జీవితాన్ని మిమ్మల్ని జీవించకుండా అడ్డుకునే వాళ్ళు సువార్త శత్రువులు. సువార్తను కల్తీ చేసేవాళ్ళు సువార్త శత్రువులు. సువార్తలో క్రీస్తును కనుమరుగు చేసేవాళ్ళు సువార్త శత్రువులు. అండ్ పౌలు అంటున్నాడు, యు నీడ్ టు ఫైట్ విత్ దెమ్. సువార్త జీవితం జీవించాలి అంటే సువార్త జీవితం ఈజ్ నథింగ్ బట్ క్రిస్టియన్ ఫెయిత్ లైఫ్.